తీసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రాజులు రెండో గ్రంథము రెండో అధ్యాయము. రాజులు రెండో గ్రంథము రెండో అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు మా ఏళ్ళు వాటి వల్ల నీకు కనబడుచున్నది కానీ నీరు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలము ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా గడిచిన కాలం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ రాత్రి కాలం ప్రభా మీ సన్నిలో చేరి ప్రభా మీ నామాన్ని విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు నాయన మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నాయన దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మతో నింపండి నాయన, మంచి ఆరోగ్యాలు అందరూ దయచేయండి ప్రభా. రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావటానికి మీ సహాయం ఇచ్చేయమని చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఈ రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయంలో 19వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ ఎలీషా ప్రవక్త గురించి మనం కొన్ని మాటలు మనం చూస్తున్నాం. ఎలీషా ప్రవక్త అభిషేకం పొందిన తర్వాత ఏలియా ప్రవక్త మీద నుంచి రెండంతల అభిషేకము ఎలీషా ప్రవక్త పొందుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన చేస్తున్న గొప్ప సూచక్రియల మహత్కార్యం ఇది. మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిని వాడవని కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఇక్కడ గమనించినట్టయితే ఎరుకో పట్టణస్థులు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అంటున్న మాటలు ఏమిటంటే, అయ్యా మీరు చూస్తున్న ఈ పట్టణము చాలా రమ్యమైంది కనపడుతుంది, చూడటానికి బాగానే ఉంది, చూడటానికి అందంగానే ఉంది, కానీ చాలా విశాలంగా ఉంది, అన్ని విషయాల్లో ఏ ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నట్టుగా నీకు కనపడుతుంది, కానీ అయితే నీళ్లు మాత్రం మంచివి కాదయ్యా. ఆ నీళ్ల వల్ల దేశం అంతా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది, పట్టణం అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. నీళ్లు మంచివి కావు, అవి చవి సరం లేకుండా ఉన్నాయి, వాటి వల్ల ఏ బలం లేకుండా ఉన్నది, పంటలు వేస్తున్న పంటలు లేదు, అవి తాగిన మనుషులు కూడా రోగాలు వ్యాధులు వస్తున్నాయి, తాగిన వారు కూడా మరణించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరణకరమైన రోగాలు వస్తున్నాయి దానివల్ల. కాబట్టి ఈ నీళ్లు మంచివి కాదయ్యా. చూడటానికి బాగానే ఉంది, చూడటానికి మంచిగా రమ్యమైన పట్టణం కానీ కనబడుతుంది, కానీ అందులో లోపలికి వెళ్ళి చూస్తే మంచివి కాదు అనేది ఇక్కడ పట్టణస్తులే వచ్చి ఎలీషా ప్రవక్తని వచ్చి వేడుకున్న పరిస్థితులు, చెప్పుకున్న పరిస్థితులు. ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆ పట్టణం చూడటానికి బాగానే ఉంది, కానీ చాలా విశాలంగా ఉంది, రమ్యంగా ఉంది, అన్ని విషయాల్లో మంచి మంచి పెద్ద బిల్డింగులు కావచ్చు, లేకపోతే అన్ని విషయాలు బాగానే ఉంది, కానీ చూడటానికి అది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నీరు ఎక్కడ చూసిన నీరు మంచివి కాదు. అవి ఆ ప్రాంతం అంతా, పట్టణం అంతా కూడా ఎక్కడ చూసిన నీళ్లు మంచిగా లేవు, అవి సారం లేని నీళ్లుగా ఉన్నాయి, అవి ఏమాత్రం రుచి లేని నీళ్లుగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కనబట్టలేదు.
దానివల్ల కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేదన పడుతూ ఉన్నారు. కొంతమంది బలహీనలైపోతున్నారు. చనిపోతున్న మరణం వస్తున్న పరిస్థితుల్లో ఉన్నది. అందును బట్టి అవకాశం వచ్చింది. ప్రవక్త మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి మనం వేడుకుందాం వెళ్ళని పట్టణస్తులందరూ కూడా వచ్చి ఆయన్ని వేడుకున్నట్టుగా గమనించేట్టు మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించంటే ఈ వాక్యంలో దేవుడు ఈరోజు ఈ రాత్రి కాలము మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుని సన్నిధిలో మనము ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. మనం చూస్తే మంచిగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడుతున్నట్టే కనపడుతున్నాం. కానీ మన జీవితాలు బాగలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబాల పరిస్థితి బాగలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నట్టుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే వాటిని సరి చేసుకోవటానికి లేదా పట్టణంలో ఉన్న పరిస్థితులను సరి చేసుకోవటానికి, వారి జీవితాలను సరి చేసుకోవటానికి, వారి జీవితాలు బాగు చేసుకోవటానికి, లేకపోతే మరణం నుంచి తప్పించబడ్డానికి వారు చేస్తున్న ప్రయాసం ఏమిటంటే దేవుని సేవకుని దగ్గరికి వచ్చి వారు వేడుకున్న పరిస్థితులు. అలాగే ఈరోజు ఈ రాత్రి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు మనము కూడా చూడటానికి బాగానే కనపడుతున్నాం. కుటుంబాలు బాగానే ఉన్నాయి. మనుషులు బాగానే ఉన్నాం. చూడటానికి బాగానే రమ్యం కనపడుతున్నాం. కానీ మన పరిస్థితులు చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటున్నాయి. మన కుటుంబాల పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంటున్నాయి. సమాధానం లేని పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితులు, బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. రకరకాల ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మన జీవితాలు ఏమాత్రం బాగలేని పరిస్థితి. అయితే ఎవరికి తెలుస్తుంది? పట్టణంలో ఉన్న వారికి తెలుస్తుంది. కానీ బయట వాళ్ళకి తెలియదు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు చెప్పుకుంటే ఆయనకు తెలిసింది. కానీ ఎలీషా ప్రవక్త తెలియదు ఆ విషయం. దేవుడు మాట్లాడుతున్న మాటలు మన విషయాలు కూడా, మన కుటుంబ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే అవి మనం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే, అలాంటి పరిస్థితుల నుంచి మనము గిట్టెక్కాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, లేకపోతే మన హృదయాలు సరి చేసుకోవాలంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. రాత్రి మాట్లాడుతున్నాడు. నీ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి ఎలా మొర్రపెట్టుకున్నారో మనము కూడా రాత్రి కాలం యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం మొర్రపెట్టుకోవాలి. ప్రభువా, మా జీవితం బాగలేదు, మన కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా. చూడటానికి మేము బాగానే ఉంటున్నాం, మనుషులు బాగానే ఉంటున్నాం, అన్ని విషయాలు బాగానే ఉన్నట్టు కనపడుతున్నాం మనుషులు. కానీ లోపల ఏమాత్రం సరిలేని పరిస్థితి, లోపల ఏమాత్రం సమాధానం లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము అని యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడని ఈరోజు రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు, అన్ని కుటుంబాలు, ఏ కుటుంబం చూసినా కానీ ఇబ్బంది లేని కుటుంబాలు ఏమి లేవు. అన్ని కుటుంబాల్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, లేకపోతే ఏదో ఒక సమస్యలతో కుటుంబాల్లో నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, ప్రభువా, మేము మా పరిస్థితి ఇలా ఉంది అంటే మా పట్టణం ఎలా ఉందని ఎలా ఇది వేడుకున్నారో మా పరిస్థితి ఎలా ఉంది ప్రభు అని మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటే ఆయన సమాధానం ఇచ్చి మన కుటుంబాలు బాగు చేసేవాడిగా ఉన్నాడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఆయన ఏమంటున్నాడు? వాళ్ళందరూ వచ్చి వేడుకున్నారు. అయ్యా, నీకు మా ఏళ్ళు వాడవని నీకు కనబడుచున్నది రమ్యం కనబడుతుంది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి కూడా నిస్సారం అయిపోతుంది అని ఎలీషాతో అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుంటాడని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా ప్రవక్త అంటున్నాడు, అమ్మ, ఇక మీరందరూ ఏం చేస్తారంటే క్రొత్త పాత్రను తీసుకురండి, క్రొత్త పాత్రను తీసుకొచ్చి దాంట్లో ఉప్పు వేసి తీసుకొని రండి అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి అది ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా చేశారు. అంటే దేవుడు ఇక్కడ ఆత్మీయంగా మనతో మాట్లాడుతున్న మాటలు క్రొత్త పాత్ర. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి వేడుకోవాలంటే, ఎలీషా ప్రవక్త సమాధానం ఇవ్వాలంటే, లేకపోతే వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే, వాళ్ళ పట్టణం బాగుపడాలంటే, వాళ్ళకి మరణకరమైన రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా ఉండాలంటే వాళ్ళ జీవితాలు కొత్తగా చేయబడాలి. వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కొత్తగా చేయబడాలి. వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్సులు మార్చుకోవాలి. వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి. అందుకే అంటున్నాడు, మీ జీవితాలు ఈ విధంగా ఉండకూడదు, కానీ మీరు కొత్త జీవితాలు కావాలి, మీరు కొత్త జీవితాలుగా మారిపోవాలి. అంటే కొత్త ఉప్పు వేయాలంటే దాంట్లో ఏం చేయాలంటే క్రొత్త జీవితం కలగాలి. మీకు మీ జీవితాలు మార్పు చెందాలంటే, మీ సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఈ మనస్సు మార్చుకోవాలి. అంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎంతకాలం మనస్సు మార్చుకోకుండా, ఎంతకాలం పాత జీవితాలతో, పాత ఆలోచనతో, పాత తలంపులతో మీరుంటే, మీరు అలాగ ఉండి మా జీవితం బాగు చేయ ప్రభువా అంటే ఎలా బాగు చేస్తాను నేను?
దేవుడు అంటున్నాడు, మీరు ఎంతకాలం కూడా అలాగే ఉంటున్నారు, లేదా మీ పట్టణం అలా ఉంటుందంటే, మీ జీవితం అలా ఉంటుంది అంటే, మీ జీవితాలు మార్చుకోవటం, మీ హృదయాలు మార్చుకోవటం లేదు. మీ హృదయాలు మార్చుకోకుండా అలాగే ఉంటున్నారు. అలాగే ఉంటున్నారు కాబట్టి, మీకు కుటుంబాల్లో నెమ్మది కలగటం లేదు, సమాధానం కలగటం లేదు. లేకపోతే మీ పట్టణంలో సమాధానం రావట్లేదు. లేకపోతే మీ పట్టణంలో పంటలు పండకుండాయంటే, లేకపోతే మీ జీవితాలు ఇలా ఉన్నాయంటే, చనిపోతున్నారంటే, రోగాలొస్తున్నాయి, వ్యాధులొస్తున్నాయంటే ఎందుకంటే, మీరు మీ జీవితాలు మార్చుకోవాలి. పాత జీవితాలు మేముంటాం, పాత ఆలోచనలు మేముంటాం, మా జీవితాలు మార్చుకోము. మీరు మాత్రం మా పట్టణం బాగు చేయండి, మా జీవితాలు బాగు చేయండి అంటే ఎలా వీలైతే అలా కాదు కానీ, ఇలా మేము చెప్పిన బట్టి మీరు చేయండి. మీరు వెళ్ళి కొత్త పాత్రలు తీసుకురండి. అంటే మీరు వెళ్ళి కొత్తగా మీ మనస్సులో మార్చుకొని రండి నా దగ్గరికి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆహ్, రాజుల రెండో గ్రంథంలోని 5వ అధ్యాయంలో నయమాను గురించి మనం చూస్తే, అక్కడ కూడా ఒక మాట మనం గమనించవచ్చు ఏమిటంటే, నయమాను ఆయన ఆరోగ్యం బాగలేకుండా వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆయన ఏమంటాడంటే ఎలీషా ప్రవక్త ఒక మాట మనం చూసినట్టయితే నయమాను గురి 5వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం చదువుకుందాం. హ్మ్. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పుని నేను అనుకుంటుని. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్టయితే నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు బాగు చేసుకోవటానికి, ఆయన రోగాన్ని బాగు చేసుకోవటానికి ఎలీషా ప్రవక్త బయటికి రాలేదు. బయటికి రాకుండా ఆయన గుడారంలోనే ఉండి ఒక దాసుని పంపించాడు. నువ్వు వెళ్ళి నాయమానుతో ఈ మాట చెప్పు, వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానం చెయ్యి, అప్పుడు నువ్వు బాగుపడతావని చెప్పమని చెప్పినప్పుడు నయమాను కోప్పడతాడు. ఎందుకంటే ఎలీషా వచ్చి నన్ను తాగుతాడేమో, నా ఎక్కడ రోగం ఉంటే అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను నేను. ఆయన రాకుండా ఇలాగ లోపలే ఉండి మాట చెప్పి పంపిస్తాడా, ఎంత మాత్రం నేను ఆ నదిలో మునగను అని ఆయన కోపంతో ఆయన వెళ్ళినట్టుగా, మనం కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే అక్కడ అతను దాసుడు వచ్చి అంటాడు, అయ్యా ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని ఆహ్, నియమించిన ఎడల నీవు చేయకుందవా? అయితే స్నానం చేసి శుద్ధులు గమ్మన మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగ్గా అతడు దేహం పసిపిల్లవాని దేహం వలె అతడు శుద్ధుడాయెను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి, తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు అని ఇక్కడ ఇక్కడ నయమాను మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్టయితే, అయితే ముందు నయమాను వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త బయటికి రాలేదు. ఆయన లోపలే ఉండి గుహలోనే, ఆ గుడారంలోనే ఉండి దాసుని పంపించాడు. కానీ ఎప్పుడు ఎలీషా ప్రవక్త బయటకొచ్చాడు? ఎప్పుడు నయమాను ఎలీషా ముందర ఎప్పుడు నిలబడ్డాడంటే, ఈ నయమాను హృదయాన్ని బాగు చేసుకున్న తర్వాత, నయమాను జీవితం బాగైన తర్వాత, కొత్తగా మారిన తర్వాత, ఆయన జీవితం కొత్తగా మార్చబడిన తర్వాత, యోర్దాను నదిలో మునిగిన తర్వాత ఆయన జీవితం కొత్తగా మార్చబడింది. పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. ఆయన శుద్ధుడైపోయాడు. అప్పుడొచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఎదుటుగా నిలిచినట్టుగా, ఆయన ముందర నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు ఎలీషా ప్రవక్త అతనితో మాట్లాడాడంటే, ఆయన జీవితం మారిన తర్వాత, ఆయన జీవితం మార్చుకొని వచ్చిన తర్వాత, కొత్తగా ఆయన జీవితం మార్చుకొని వచ్చిన తర్వాత, అప్పుడు నిలబడ్డానికి ధైర్యం వచ్చింది ఎలీషా దగ్గర నిలబడ్డానికి. అంటే దేవుని సేవకుని దగ్గరికి వచ్చి అడిగే ముందు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి. వాళ్ళ మనస్సును మార్చుకోవాలి. మనసు మార్చుకొని నేను నా దేవుని దగ్గరికెళ్తే, లేకపోతే ఆ ప్రవక్త దగ్గరికెళ్తే నేను బాగుపడతాను అని మనస్సు మార్చుకొని రావాలి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నయమాను జీవితం మారిన తర్వాత, ఆయన మారు మనసు పొందిన తర్వాత, ఆయన శుద్ధుడైన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి ముందర అప్పుడు నిలబడ్డాడు. అప్పుడు దాకా నిలబడడానికి అర్హత లేదు ఆయనకి. అప్పుడు దాకా దేవుని సన్నిధికి వచ్చి నిలబడడానికి అర్హత లేదు. అర్హత సంపాదించలేదు. ఎప్పుడు అర్హత వచ్చిందంటే,
ఆయన మనస్సు మార్చుకున్న తర్వాత, శుద్ధుడైన తర్వాత ఆయనకి అవకాశం వచ్చింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుని దగ్గరికి వచ్చి నిలబడాలంటే, దేవుని దగ్గరికి వచ్చి ప్రభా నాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని మనం అడగాలంటే మనం శుద్ధులుగా ఉండాలి. మన మనస్సు మార్చుకోవాలి మొదటగా. మన మనస్సు మార్చుకుని కొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. నూతన జీవితాన్ని ప్రారంభించాలి. కొత్త ముద్దగా అంటే మనం గమనించి మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసినట్టయితే 9వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడిన మాట చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం ఒకసారి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే హ్మ్. 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 మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండు చెడిపోక ఉండునని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎందుకు ఈ ఉపమానం మాట్లాడుతున్నాడు అంటే, పాత తిత్తులలో మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోసిన ఎడల పాత ఏమవుతాయి? పిగిలిపోతాయి. పాత ఏం పాడైపోతాయి. ఆ రోజు పాత తిత్తులు అంటే ఆ రోజుల్లో, ఆ దినాల్లో వాళ్ళు ఒక తిత్తుల్లా కుట్టుకొని, ఒక చర్మాన్ని కుట్టుకొని, వాళ్ళు దాంట్లో ద్రాక్షారసం పోసుకొని సంగ తగిలించుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అందుకే దాని ఉపమానంగా దేవుడు చెబుతున్నాడు, పాత దాంట్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ పాతది చినిగిపోయిద్ది. కాబట్టి కొత్త దాంట్లో కొత్తది పోస్తే బాగుంటది, నిలిచిపోయిద్ది. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, హృదయాన్ని కొత్తగా చేసుకుంటే, నూతనంగా చేసుకుంటే, అప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనం ఏమైతే అడుగుతున్నామో అది మనం పొందుకోగలుగుతాం. అది మనం పొందుకోగలుగుతాం. కానీ లేకుంటే పాత జీవితంతోటే ఎళ్లి, పాత ఆలోచనతోటి ఎళ్లి ప్రభా నాకు సహాయం చేయి అంటే అది మనం పొందుకోలేము. దేవుడిచ్చే వరము, దేవుడిచ్చే సమాధానం మనం పొందుకోవాలంటే మన హృదయాలు కొత్తగా చేయబడాలి. మన హృదయాలు నూతనంగా చేయబడాలి. అలా చేయబడకుండా మనము ఏమాత్రం కూడా పొందుకోలేము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగానే వాళ్ళు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట, వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ పని చేశారు. వెంటనే వెళ్ళి ఆ పాత్ర తీసుకున్నారు. పాత్రలో ఉప్పు వేసుకున్నారు. ఉప్పు వేసి తీసుకుని రండి అని చెప్పినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి కూడా నిస్సారంగా ఉండదు అని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చారో, ఎప్పుడైతే వాళ్ళు నూతన క్రొత్త పాత్రను తీసుకొచ్చారో, ఆ తీసుకొచ్చినప్పుడు వెంటనే దాంట్లో ఎలీషా ప్రవక్త దాంట్లో ఉప్పు వేసి నీటి దగ్గరికెళ్ళి, ఆ నీటిలో ఎప్పుడైతే ముంచి అలా చేశాడో, దాన్ని ఎప్పుడైతే ఆహ్, ఆ నీటిలో వేసినప్పుడు, నీటిలో ముంచినప్పుడు ఆ నీళ్ళన్నీ బాగైనట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దీనివల్ల ఇంకా మరణం కలగకపోవును, భూమి కూడా నిస్సారంగా ఉండదు, మంచిగా పంటలు పండుతాయి, మీరందరికి మంచి ఆరోగ్యాలు కలుగుతాయి అని ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు కూడా, మనం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, లేకపోతే నిస్సారమైన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, పాత జీవితాలు మళ్ళా బాగవ్వాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో కొత్తగా ఉప్పు వేసిన విధంగా ఉండాలి. దేవుడు వాక్యం మాట్లాడుతుంది. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 13వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటాడు దేవుడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పులాగా అంటే ఉప్పు ఎలా ఉంటది? ఉప్పు చాలా రుచికరంగా ఉంటది. ఉప్పు చాలా రుచికరంగా ఉంటది కాబట్టి అలాగ రుచికరమైన జీవితం మీరు జీవించాలి. మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలి. రుచికరమైన మనుషులుగా ఉండాలి. ఈ మాట, మీ క్రియలు, మీ ఆలోచన ప్రతిది కూడా రుచికరంగా, ఆత్మీయంగా ఉండాలి అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటే మనం చూస్తున్నాం. అంటే ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక రుచికి సాదృశ్యంగా ఉంది. లేకపోతే ఒక పరిశుద్ధ ఆత్మకు సాదృశ్యంగా ఉంది. అది మన పాత్రలో వేసినప్పుడు, మన హృదయం అనే పాత్రలో ఉప్పు వేసినప్పుడు, పరిశుద్ధాత్మ వేసినప్పుడు మన హృదయాలు బాగుపడతాయి. మన జీవితాలు బాగుపడతాయి అని ఇక్కడ యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీటను గమనించినట్టయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి వాళ్ళు ఎప్పుడైతే వేడుకున్నారో వెంటనే ఎలీషా ప్రవక్త వాళ్ళ మాటలు విని వాళ్ళ సమాధానం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి విషయం మనం గమనించినట్టయితే యోహాను సువార్తలో మనం గమనిద్దాం. ఒక మాట చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయము అక్కడ మనం చూసినట్టయితే అక్కడ కూడా యేసు ప్రభు ఒక గొప్ప కార్యం, అద్భుతం, ఆశ్చర్యకారం చేస్తాడు. మొదటి నుంచి చదవమ్మా. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు
యేసు తల్లి వానికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2 తుములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పండి అని చెప్పగా, వారు తీసుకొని పోయి దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మనం చూసిన వాక్య భాగంలో ఇక్కడ కానా అనే గలిలయలోని కానా అనే ఊరిలో యేసు ప్రభువును ఆయన శిష్యుల్ని వివాహానికి పిలిచారు కుటుంబస్తులు. కుటుంబస్తులు పిలిచినప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు తల్లి కానీ, లేకపోతే యేసు ప్రభు శిష్యులు కానీ అందరూ వివాహానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్షరసం పోస్తూ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆహారం ఏంటంటే, వాళ్ళ ఆహారం మనలాగా భోజనం మనలాగా అన్నీ ఉండవు, కానీ వాళ్ళు రొట్టె ద్రాక్షరసం, వాళ్ళకి అన్ని విషయాలు రొట్టె ఉంటుంది. రొట్టె తింటూ ఉంటారు, ద్రాక్షరసం తాగుతూ ఉంటారు, ఒక పక్కన మళ్ళీ మంచినీళ్ళు తాగినట్టు తాగుతూ ఉంటారు. అయితే ఆ రోజు అక్కడ ద్రాక్షరసం అయిపోయిన పరిస్థితి గమనిస్తున్నాం మనం. ద్రాక్షరసం అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కుటుంబస్తులందరూ చాలా బాధపడుతున్న పరిస్థితులు. అయ్యో అయిపోయింది, ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు మధ్యలో ఆగిపోతే, మధ్యలో విందు ఆగిపోతే అవమానం జరిగింది కదా, నిందిస్తారు కదా, అవమానిస్తారు కదా ప్రజలు. ఏం చేయాలని బాధతో వేదనతో ఉన్నప్పుడు యేసు ప్రభు తల్లి అంటది, అయ్యా, వాళ్ళు ద్రాక్షరసం అయిపోయింది చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదని చెప్పి వెంటనే శిష్యులను పరిచారకులను పిలిచి, మీరు వెళ్ళి ఆ రాతి బాణల నిండా నీళ్లు పోయండి అన్నప్పుడు, రాతిపాలు నిండా నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు తర్వాత ఇప్పుడు మీరు ముంచిపోయండి, ఇందులోకి తీసుకెళ్ళినప్పుడు ఇందు ప్రధానికి తీసిపోయి ఇవ్వండి అన్నప్పుడు, వెంటనే వాళ్ళు ముంచి తీసుకెళ్ళినప్పుడు ఆ నీరు రుచికరమైన ద్రాక్షరసంగా మారిపోయింది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు. యేసు ప్రభువుని పిలుచుకున్నారు వివాహానికి. యేసు ప్రభువుని పిలుచుకున్నారు కాబట్టి, యేసు ప్రభు వాళ్ళ గృహంలోకి వెళ్ళాడు కాబట్టి, అయ్యో ఇందుకు వెళ్ళాడు కాబట్టి, వాళ్ళ అవమానం రాకుండా, నింద రాకుండా, వాళ్ళకి ఏ ఏ ఇబ్బంది కలగకుండా కుటుంబాన్ని కాపాడాడు దేవుడు. వాళ్ళు బజార్ రోడ్డున పడకుండా ప్రజలొచ్చి, ఏంటి, ఎందుకు ఇలా మీరు చేశారు? ఎందుకు మా మధ్యలో ఆహారం ఆగిపోయింది? ఎందుకు పిలిచారు మమ్మల్ని? అని ఇలా నిందించే పరిస్థితి రాకుండా యేసు ప్రభువుని పిలుచుకున్నారు కాబట్టి, యేసు ప్రభువుని ఆశ్రయించారు కాబట్టి, నిందలు, అవమానాలు రాకుండా వాళ్ళ కుటుంబం కాపాడబడినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఎందుకు మనతో మాట్లాడుతూ ఈ మాట అంటే, మన కుటుంబాల్లో కూడా, మన కుటుంబాలు చూడటానికి బాగానే ఉంటున్నాం, చూడటానికి మంచి అందంగానే అన్ని విషయాలు బాగానే ఉంటున్నాయి, కానీ లోపల పరిస్థితులు వచ్చే చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉన్నాయి. పరిస్థితులు బాగాలేవు, సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులు, బలహీనతలు, రోగాలు, వ్యాధులతోటి, రకరకాల సమస్యలతోటి కుటుంబాలు నిండుకొని పోతున్న పరిస్థితులు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉంది, బాగు చేయ్యా, మా కుటుంబాన్ని బాగు చేయి, మన జీవితాలు బాగు చేయి. నిస్సారమైపోయిన జీవితం మాది, మా జీవితంలో ఏమాత్రం ఎదుగుదల లేదు, మా జీవితం అలాగే ఉంటుంది, బాగు చేయి ప్రభువా అని మనము యేసు ప్రభుని వేడుకుంటే, అది వెంటనే ఎలీషా ప్రవక్త ఎలాగైతే విని వాళ్ళ జీవితాలు బాగు చేశాడో, సమాధానం ఇచ్చి కొత్త పాత్ర తీసుకురని చెప్పి, ఉప్పు వేసి తీసుకురని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. వెంటనే ఆ నీళ్ళలో కలిపినప్పుడు, ఆ ఒక పట్టణంలో ఒక చోట నీళ్లు కలిపినప్పుడు ఆ పట్టణం అంతా నీళ్ళు ఎక్కడ చూసినా కానీ రుచికరమైన నీళ్లుగా మారిపోయినాయి. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. పట్టణంలో ఎక్కడ చూసిన రుచికరమైన నీళ్లు, ఇంకా పంటలు వేసుకోవచ్చు, మంచిగా మీరు త్రాగొచ్చు, ఇంకా మీకు మరణకరమైన రోగం రాదు, మీరు బ్రతుకుతారు, మీ పంటలు మంచిగా పండుతాయి, మీ నీరు పాడైపోదు అని ఎలీషా ప్రవక్త చెప్పినట్టుగా మన జీవితాలను కూడా, ఇంక కింద మనం చూసే మాట ఏం రాయబడింది అక్కడ అంటే, రాజుల 2వ గ్రంథంలో మనం చదువుకున్న మాటలో ఆ చివరి వచ్చిన చదువు, లాస్ట్ వచ్చిన అది తర్వాత ఉమ్, ఉమ్. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఆయన బాగు చేశాడు కాబట్టి, దేవుడు బాగు చేశాడు కాబట్టి నేటి వరకు, అంటే ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు బాగా మంచిదై ఉందంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు మనల్ని బాగు చేసిన తర్వాత,
దేవుడు ఒకసారి మనం బాగు చేసిన తర్వాత నేటి వరకు కూడా సదాకాలం కూడా నిత్యము కూడా మనము బాగైన వారుగానే ఉంటాం. కానీ ఎక్కడ పాడైపోయే వారుగా మనం ఉంటాం. ఎందుకంటే యేసుప్రభు ఆశీర్వదించిన వారు, యేసుప్రభు చేత దీవించబడిన వారు, వాళ్ళు జీవితం కాలం అంతా కూడా వాళ్ళు దీవించబడిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగానే ఉంటారు. కానీ ఏమాత్రం పాడైపోరు వాళ్ళు. ఎందుకంటే యేసుప్రభు బాగు చేసాడు మనల్ని. అయితే దేవుడు అంటున్నాడు, ఒక్కోసారి మన చేతులారా మనమే వాటిని పాడు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక్కసారి మన ఆలోచన ప్రకారం, మన సొంత జ్ఞానం ప్రకారం వాటిని మనమే మన జీవితాలను పాడు చేసుకునే పరిస్థితులు ఒక్కోసారి వస్తూ ఉంటాం మనం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, నీకు ఏ సమస్య ఉన్నా, అది ఏ వ్యాధి అయినా, ఏ సమస్య కుటుంబంలో ఉన్నా కానీ, మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకున్నట్టయితే ఆయన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనల్ని మరణం అనేది రాకుండా, ఒకవేళ ఈ లోక మరణం సంభవించినా గానీ, మనము నిత్యములో మనం నిత్య జీవములో ఉండటానికి మరణం నుంచి మనల్ని జీవములోకి నడిపించే దేవుడు. మరణకరమైన రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా కానీ, మరణంలో ఒకవేళ ఈ లోకానుసారంగా మనం ఆరోగ్యం బాగలేక చనిపోయినా కానీ, మనం రక్షణ పొంది ఉంటే, మరణం నుంచి మనం నేరుగా జీవములోకి వెళ్తాం. దేవుడు మనం దేవుని వాక్యం గమనించినట్టయితే, ఒక ఇద్దరు ముగ్గురు మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో, ఆ లోకస్వార్తలు మనం చూస్తే 23వ అధ్యాయము 39వ వచనంలో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సిలువ మీద దొంగ, సిలువ మీద దొంగ రెండవ దొంగ ఏం చేస్తాడు? మొదటి దొంగ ఏమో దేవుడిని దూషిస్తూ ఉంటాడు, దేవుడిని అవమానిస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, నిన్ను రక్షించుకో అని మాట్లాడుతూ ఉంటాడు. రెండో దొంగ ఏమంటాడంటే అతన్ని గద్దించి, అరే మనం చేసిన పాపానికి మన శిక్ష రావచ్చు ఖచ్చితం, ఇది కరెక్టే మనకి. కానీ ఆయన ఏ పాపం చేయలేదు కదా, ఆయన ఏ పాపం చేయని వాడు కదా ఆయన అని ఆయన అంటూ యేసుప్రభుని గురించి అంటూ, అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకో అని ఎప్పుడైతే ఆ దొంగ యేసుప్రభుని వేడుకుంటాడో, వెంటనే యేసుప్రభు సమాధానం ఇస్తాడు. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అని దేవుడు మాట్లాడుతాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. అంటే మరణం నుంచి నేరుగా జీవంలోకి వెళ్ళిపోయాడు, నిత్యము జీవంలోకి వెళ్ళిపోయాడు రెండో దొంగ. ఎందుకంటే యేసుప్రభుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి, ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి గొప్ప దేవుడో తెలుసుకున్నాడు కాబట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి మరణం నుంచి నేరుగా జీవంలోకి రెండో దొంగ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన తప్పు, నేను దొంగని, నేను పాపిని ఆయన తెలుసుకున్నాడు. అరే మనం పాపులమురా, మనం దొంగలమి, మనం చేసిన దానికి మనకి ఇది కరెక్టే, ఆయన ఏ పాపం చేయలేదు అని నీతిమంతుడు ఆయనని ఆయన గురించి తెలుసుకున్నాడు. కాబట్టి రెండో దొంగ, దేవుడు ఆయన ఆ దొంగ హృదయాన్ని చూసి ఆయన వేడుకున్నప్పుడు వెంటనే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినట్టుగా, అంటే మరణం నుంచి మరణించినా కానీ లోకానుసారంగా నేరుగా జీవంలోకి వెళ్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా, మనము కూడా ఈ మరణకరమైన రోగాలు, వ్యాధులు ఎలాంటివి వచ్చినా వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం రక్షణ పొంది ఉంటే చాలు. మనం దేవుని చేత రక్షణ పొంది ఉంటే చాలు. ఎప్పుడు రక్షణ పొంది ఉంటే మనం ఎప్పుడు ఏది కలిగినా కానీ నేరుగా మరణం నుంచి జీవంలోకి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం నేరుగా. ఎక్కడ మనకి మధ్యలో ఎక్కడ ఆగిపోయే పరిస్థితి ఎక్కడ ఉండదు ఇంకా. అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనం చూస్తే జక్కయ్యని గురించి కూడా మనం చూడవచ్చు. జక్కయ్యని గురించి మనం చూస్తే అక్కడ ఆయన విషయంలో కూడా ఆ దేవుడు అంటే ఆశ కలిగి జక్కయ్య వెళ్తాడు. నేను దేవుడిని చూడాలి. లోకస్వార్త 19వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఉంటాయి అక్కడ. నేను దేవుడిని చూడాలి అని ఆయన ఎంతో ఆశతోటి జక్కయ్య వెళ్ళినప్పుడు, జక్కయ్య యేసుప్రభు ఆ ఆశను చూసి, ఆ విశ్వాస నమ్మకాన్ని చూసి యేసుప్రభు ఆయన జక్కయ్య ఇంటికి వెళ్తాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వెళ్తాడో జక్కయ్య హృదయం మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. ఆయన అబ్రహాము కుమారుడుగా మార్చబడతాడు. అంటే మరణం నుంచి నేరుగా జీవంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా పూర్తిగా జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయనను తగ్గించుకున్నాడు, పాపంలో ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన జీవితం మార్చుకొని నేరుగా మరణం నుంచి జీవములోకి ఆయన వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. సమరయ స్త్రీ గురించి కూడా మనం చూసినట్టయితే, ఆమె కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఉంటాయి. ఆమె కూడా దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఎవరో తెలుసుకుంది, ఆయన ఎంత గొప్పడో దేవుడో తెలుసుకుంది, ఆయన ఎలాంటి వాడో తెలుసుకుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి కేకలే చెప్పింది, అయ్యో ఇదిగో ఈ నిజంగా మెస్సయ్యనా, మనం ఎవరి కోసం చూస్తున్నామో ఆయనే వచ్చాడు అని. ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో నమ్మకంతో ఆమె మారుమనసు రక్షణ పొంది జీవితాన్ని మార్చుకుందో, గొప్ప సేవకురాలిగా అనేక మంది సువార్త ప్రకటించేదిగా మారిపోయిందో, ఆమె కూడా నేరుగా మరణం నుంచి జీవములోకి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం గమనించవచ్చు మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ఈ ప్రజలు వేడుకున్నాడు, అయ్యా మేము మరణిస్తున్నాం, ఈ నీరు మంచివి కాదు, ఈ నీటి వల్ల మాకు మరణం వస్తుంది, మా పంట లేదు, మాకు పరిస్థితులు బాగలేవు అని ఎప్పుడైతే వాళ్ళు వేడుకుంటున్నారో, మరణం అనేది రాకుండా దేవుడు తీసివేశాడు. నిత్యం మరణం రాకుండా, నిత్యం ఇక ఇలాగే మీకు మంచి నీరుగానే ఉంటాయి, అవి మారవు అన్నట్టుగా
దేవుడు మన గురించి కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే మనము కూడా ఎప్పుడు ఏమి జరిగినా కానీ నిత్యం మనం మరణం నుంచి మన జీవంలోకి వెళ్తామని, నిత్యము ఆయన ఇచ్చిన మాట నెరవేరుతుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అన్న మాట నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మనం మరణించాల్సిన మరణాన్ని ఆయన పొందుకున్నాడు. మరణపు ముళ్ళుని విరిచాడు ఆయన. ఆయన మన కోసం మరణించి, మన కోసం చనిపోయి తిరిగి లేచి మరణపు ముళ్ళుని విరిచి, ఆ మరణం అనేది లేకుండా మనం చేయటానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా యేసు ప్రభు గురించి మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా దేవుడిని వేడుకోవాలి. దేవుడిని వేడుకొని, ప్రభా మా పరిస్థితి ఇలా ఉందయ్యా, మా పరిస్థితి ఇలా ఉంది, మీరు మార్చే దేవుడు ప్రభా, సహాయం చేసే దేవుడు, ఆనందం మా కుటుంబంలో ఆనందం రావాలి, సంతోషం రావాలి, ఎప్పటి వల్ల మా కుటుంబాలు, మా జీవితాలు బాగుపడాలి ప్రభా అని దేవుని మనం వేడుకుంటే, మన ప్రార్థన, వీరి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసిన దేవుడు మన జీవితాలు కూడా బాగు చేస్తాడు. నమ్మకం, విశ్వాసం అనేది మనకు ఉండాలి. కాబట్టి అలాంటి విశ్వాసంతో, నమ్మకంతో మనం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థన సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడి వింటున్న మనం కూడా, ప్రభా నా ప్రార్థన ఆలకించను ఆయన, మా కుటుంబాన్ని దీవించయ్యా, మా కుటుంబాలను ఆశ్రయించయ్యా, సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా అని మనం దేవుని వేడుకుంటే, దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడి మన హృదయము తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి మాట దీవించి ఆశ్రయించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఎరుకో పట్టణాన్ని బాగు చేసిన దేవుడు నాయన, ఎరుకో పట్టణంలో ఉన్న నీటిని బాగు చేసిన దేవుడు ప్రభా, ఈరోజునైనా మా జీవితాన్ని బాగు చేయి ప్రభా, మా కుటుంబాన్ని బాగు చేయ. ఎరుకో ప్రజలు వచ్చి ఎలీషాని మొరపెట్టు